హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా ఇంట్లో నారింజ చెట్టు అండి. ఈ సంవత్సరం ఇవి చాలా కాయలు వచ్చాయండి. ఎక్కువ వెయిట్ ఉన్నందువల్ల చిన్న కాయలన్నీ కూడా రోజు ఒకటి రెండు రాలిపోతూ ఉంటాయి. వీటిని మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చండి. ముందు ముందు వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఈరోజు నారింజ తొక్కతో ఆయిల్ చేయబోతున్నాను. నారింజకాయను శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఇలా నారింజ తొక్కనంతా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నారింజకాయ లేకపోతే నిమ్మకాయ తొక్కతో కూడా ఆయిల్ చేసుకోవచ్చండి. తొక్కనంతా కూడా ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం కొంచెమే చేస్తున్నానండి. మంటను సిమ్లో పెట్టి చేయాలి. మంట అస్సలు ఎక్కువ పెట్టకూడదండి. నారింజకాయ తొక్కలు మాడిపోయాయంటే ఆయిల్కి నారింజ స్మెల్ అనేది రాదు. 5 నిమిషాలను త్వరగా పూర్తయిపోతుందండి. చూసారా? ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటే నారింజ ఆయిల్ రెడీ అండి. చలికాలం మన చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని అప్లై చేసుకుంటే మన చర్మం కాంతివంతంగా ఉంటుంది. మంచి స్మెల్ కూడా ఉంటుందండి. ఈ స్మెల్కి దోమలు కూడా కొంచెంసేపటి వరకు మన దగ్గరికి రావు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.